నిజాంపేట మండల వ్యాప్తంగా ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మండల పరిధిలోని నగరం తండా గ్రామంలో రక్షక్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ హాజరై అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమన్నారు. గ్రామ సర్పంచ్ ఎంపీటీసీల సహకారంతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం, విగ్రహానికి దాతలుగా సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. మనుషులందరూ ఒకటే సమానం అని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా సృష్టించడం, అందరూ అదే బాటలో నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఎంఆర్పీఎస్ నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గ్రామ ప్రజలందరికీ పేరు పేరున జై భీమ్. క్షమించాలే, మేము ఆగమున్నాం. కొద్దిగా చాలా ఊళ్ళల్లో ఇటువంటి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. వల్ల దేశమంతా పండుగ, ఆ పండుగ కొద్దిగా ఆగముంది. మిమ్మల్ని కూడా మేము ఆగం చేసినాం, క్షమించాలి మమ్మల్ని. 133వ జయంతి సందర్భంగా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే సహకరించండి రాజు బీజేపీ జిల్లా అధ్యక్షులు జేపీ నాయకులు మరి స్థానిక సంఘం అంబేద్కర్ సభ్యులకు అందరికీ జేపీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.